ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ ఇప్పుడు అతిపెద్ద గమ్యస్థానంగా మారింది. ఇక్కడ చాలా ఈవీ తయారీదారులు తమ పెట్టుబడులు పెట్టాలని ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. భారత్ లో తయారైన కార్లను లోకల్ ప్రజలకు విక్రయిస్తూనే అంతర్జాతీయ మార్కెట్ కు కూడా ఎగుమతి చేయడానికి వాహన తయారీదారులు కీలకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ఎంతో ప్రసిద్ధి చెందిన దిగ్గజ కంపెనీ టెస్లా చాలా కాలంగా భారత్ లో అడుగు పెట్టాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఇండియాలోకి తన కార్లను తీసుకురావడంపై పన్నుల విషయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మినహాయింపులు కోరడంతో కేంద్రం అందుకు ససేమిరా అనడంతో టెస్లా ఈవీ కార్లు భారత్ లోకి రావడం నిలిచిపోయింది. కానీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఈవీ నిబంధనలు టెస్లాకు కొంత అనుగుణంగా ఉండడంతో ఇక్కడ అడుగు పెట్టడానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో భారత్ లో తన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని టెస్లా స్థలం ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతుంది. దీనిపై అతి త్వరలోనే ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కంపెనీ కార్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన పనులు చూస్తూనే ఇక్కడ లోకల్ ఉద్యోగులను కూడా నియమించే పనిని సైతం చేపట్టింది. మొదటగా కంపెనీకి కీలకంగా వ్యవహరించే టాప్ పొజిషన్ ఉద్యోగులను నియమించుకుంటుంది. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులు నియామకానికి చేపట్టే అవకాశం ఉంది. ఆ రెండు పనులను నిర్వహిస్తూనే మరోవైపు భారతదేశంలో కార్ల ఉత్పత్తిని ప్రారంభించక ముందే తన కార్ల అమ్మకాలను మొదలు పెట్టాలని చూస్తున్నట్లు మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు కీలక ప్రాంతంలో కార్ల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వాటి నుంచి ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవాలని చూస్తుంది. ప్రధానంగా జర్మనీలో పనిచేస్తున్న టెస్లా ప్లాంట్ నుంచి కార్లను భారత్ లోకి దిగుమతి చేసి ఇక్కడి కస్టమర్లకు విక్రయిస్తారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇదే సమయంలో భారత్ లోకి కార్లను తీసుకొచ్చినట్లయితే ఎంత ధరకు వాటిని విక్రయిస్తారో అనే చాలా కాలంగా అందరి మధ్యలో ఉన్న డౌట్. తాజాగా దీనికి సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది అధికారికమైనది కానప్పటికీ ఇదే రేంజ్ లో ఉండవచ్చని తెలుస్తోంది. నివేదికల ప్రకారం టెస్లా తన ఎలక్ట్రిక్ కార్ భారత్ లో 21 లక్షల ధరకు విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. టెస్లా ధర గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం ఇది నివేదికల సమాచారం మాత్రమే అని గమనించాలి. కానీ ఈ ధర గురించి ఇప్పుడు పుకార్లు ఎక్కువ అయ్యాయి. భారతదేశంలో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే పని ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉంది. కాబట్టి ప్లాంట్లను ప్రారంభించి ఉత్పత్తి మొదలు పెట్టడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోపే టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఇవే అని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కంపెనీ ప్రపంచ మార్కెట్ లో మోడల్ 2 టెస్లా కార్ను $25,000 విక్రయిస్తుంది. ఈ లెక్కన భారతదేశంలో ఉత్పత్తి మొదలైతే కారు ధర 21 లక్షల లోపు ఉంటుందని అంచనా. త్వరలోనే దీనిపై మరింత సమాచారం వెలువడనుంది.